ఇక ప్రయాగ్రాజ్ లో కుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. ప్రతిరోజు లక్షలాది మంది సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా స్నానాలు చేశారు. ప్రయాగ్రాజ్ లో వైభవంగా కొనసాగుతున్న కుంభమేళాకు ఊహించిన రీతిలో భక్తులు తరలి వెళ్తున్నారు. దేశ విదేశాల నుంచి భారీగా సామాన్యులు ప్రముఖులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన సాంస్కృతిక సామాజిక కార్యక్రమంలో ఇంత భారీ ఎత్తున జనం పాల్గొనలేదని తెలిపింది. ప్రపంచంలోనే చారిత్రక ఘట్టంగా మిగిలిపోనుంది. కుంభమేళాకు మొత్తం 45 కోట్ల మంది మాత్రమే వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ వారి అంచనాలకు మించి భక్తులు పోటెత్తారు. జనవరి 29న మౌని అమావాస్య రోజే దాదాపు 8 కోట్ల మంది ప్రయాగ్రాజ్ కు రాగా, మకర సంక్రాంతి రోజున 3.5 కోట్ల మంది, జనవరి 30న 2 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఫిబ్రవరి 26 నాటికి ఈ సంఖ్య 60 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కు వెళ్లారు. మహాకుంభమేళాలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. గంగాదేవికి పూజలు చేసి హారతులిచ్చారు. భారతీయ ఆత్మ ఒక్కటేనన్న పవన్ కళ్యాణ్ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని మహాకుంభమేళా చాటిందన్నారు. Half of India coming here and believing in it, and it's been going on for centuries. And the continuity of our legacy, the continuity of our dharma is stunning and amazing. When I was मैं 16-17 साल था, मैं एक योगी आत्मकथा पढ़ लिया मैंने. पढ़ने के टाइम पे मैं कुंभ के बारे में मैं सुन लिया, समझ गया मैं क्या क्या है इसमें. And after that again, it's been my great desire to be here for many decades, last 3 decades. What makes me interesting is all the universal energies, sages, siddhas and yogis and all from people from different sects of our dharma come together. It is not about confluence of rivers, it is about confluence of all our traditions as well. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మత ఆధ్యాత్మిక వేడుక అన్నారు. సనాతన సంప్రదాయం వారసత్వానికి ఇదో గొప్ప ప్రతీకగా పేర్కొన్నారు. దేశం ఆరోగ్యంగా సౌభాగ్యంగా ఉండాలని గంగామాతను ప్రార్థించినట్లు తెలిపారు. Once in 144 years such a great occasion comes, so naturally crores of people wanted to come here and take the Ashirwad of Ma Ganga and have a holy dip here in this Mahakumbh. And at the same time, the state government also, under the leadership of Sri Yogi Adityanath ji, they have made elaborate arrangements. మహాకుంభమేళాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మహాకుంభ్ కాదు మృత్యుకుంభ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాకుంభమేళాకు వెళ్లి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, సామాన్య ప్రజలకు ఎలాంటి వసతులు లేవన్నారు. মহাকুম্ভ আমি নাইবা বললাম, ওটা এখন মৃত্যু কুম্ভ হয়ে গেছে, মৃত্যু কূপের মতো। আমি মহাকুম্ভকে সম্মান করি, আমি শ্রদ্ধা জানাই, পবিত্র গঙ্গা মাকে আমি সম্মান করি, কিন্তু প্ল্যানিং না করে এত হাইপ তুলে এত লোকের মৃত্যু বললেন 30 জন, কথাটা কি সঠিক? কত ডেড বডি ভাসিয়ে দিয়েছেন নদীতে? దేశ చరిత్రలో కుంభమేళా చరిత్ర సృష్టిస్తోంది. ప్రతిరోజు లక్షలాది మంది పుణ్యస్నానాలతో త్రివేణి సంగమం కిటకిటలాడుతోంది. మరికొద్ది రోజుల్లో కుంభమేళా ముగియనుండటంతో దేశ విదేశాలకు చెందిన వారు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి తరించిపోతున్నారు.